నమస్కారం ప్రజలారా. షర్మిల జగన్మోహన్ రెడ్డి మీద భయంకరంగా విమర్శలు చేస్తుంది. ఆమె పిసిసి అధ్యక్షురాలు అయిన తరువాత ఎప్పుడైనా సరే ఎవరైనా జగన్మోహన్ రెడ్డి నేరుగా ప్రజలకు వచ్చి షర్మిల గారు చేసిన విమర్శలకు జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడైనా సరే ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు వివరంగా వివరించే ప్రయత్నమైనా చేసినాడా? చేయడు. ఎందుకంటే షర్మిల అంటే పడతాంది, అన్నకు కారుతాంది కింద తెలియకుండా. సరే, షర్మిల గారు ఏం మాట్లాడినారో ఒకసారి ఇందా ప్రజలారా. జగన్ను సాగనంపడానికి జనం సిద్ధమంట. ఓకే, సూపర్, బాగానే మాట్లాడిందామే. జగన్ను సాగనంపడానికి జనం సిద్ధం అంటే జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటాడు కాబట్టి ఏమో చెప్తాను బ్రహ్మాండంగా. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తుంగలో దొక్కారు. వాస్తవమే కదమ్మా, నీది కూడా పాత్ర ఉన్నది కదమ్మా. నువ్వు కూడా చెప్పినావు కదా, ఆ రోజు మీ అన్నబడిగా పోయి నువ్వు పాదయాత్ర చేసినావు, 16 నెలలు జైల్లో ఉంటే పార్టీని బలోపేతం కూడా చేసుకున్నావు కదా. మళ్ళీ మోసం చేయడానికి సిద్ధం అంటున్నాడు. ఈసారి మోసం కాదు, ఇప్పటికే కిడ్నీలు లివర్లు కూడా ఎత్తుకొని తాకట్టు పెట్టాడు. మా పాస్బుక్ల మీద మీ వాడు బొమ్మ వేసుకున్నాడు. అదే మనోడేలే, మనోడు బొమ్మ వేసుకున్నాడు. ఈసారి అధికారంలోకి వచ్చినాడు అనుకో, మాకుండే భూములు ఉండవు, మనసనం కూడా ఉండవు, రాష్ట్రాన్ని పక్క రాష్ట్రాలకు అమ్మినైనా అమ్మేస్తాడు మీ వాడు. అది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు తెలుసుకొని మేలుకున్నారు కూడా. అన్ని కోట్లు అప్పు చేసినా ప్రజలు బాగుపడలేదు. ఎందుకు బాగుపడతారు? ప్రజలకు ఏడ పెడతారో, ప్రజలకు ఎక్కడ పెడుతున్నారో. కనీసం మన ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు ఏ విధంగా ఉన్నాయి? నువ్వు ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ వదిలి ఆంధ్ర రాష్ట్రానికి పోయినావు కదా, రోడ్లు ఏ విధంగా ఉన్నాయి? ప్రజల్లో నారా ప్యాలెస్ దాటని జగన్ అన్న అబ్బా ఏమి మాట్లాడింది బా. ప్రజల్లో మీ నాయన ఇప్పుడు ప్యాలెస్ దాటని అన్న ఎందుకు దాటడో అని ఏ రోజైనా సరే ఎందుకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రావడో ఒకసారి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజలారా. అమ్మఒడి ఒక బిడ్డకైనా మరో బిడ్డకు చదవకూడదా, పుట్టకూడదా? ఏం చేద్దామా? దళితులను రక్షించలేని దళిత హోంమంత్రి ఎందుకు? నిప్పులు చెరిగిన పిసిసి చీఫ్ షర్మిల దళితుల గురించి మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక దళితుల మీద దాడులు ఏ విధంగా జరుగుతున్నాయనేది ఒకసారి ఆలోచన చేయండి ప్రజలారా. దళిత డ్రైవర్ ఎమ్మెల్సీ అనంతబాబు అనేటువంటి ఒక లఫూటుగాడు డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసే జగన్మోహన్ రెడ్డి కనీసం చర్యలు కూడా తీసుకోవాలి వాడి మీద. వాడి బెయిల్కు సపోర్ట్ చేసినాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని ఈరోజు నేను తెలియజేస్తా ఉండా. దళితులు వింటే జగన్మోహన్ రెడ్డికి ఎంత చిన్న చూపు ఆలోచన చేయండి. ఎస్సీ ఎస్టీకి సంబంధించిన కార్పొరేషన్ నిధులు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా తిన్నాడో ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఆకలి మీద ఉన్నాడో ఆలోచన చేయండి. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినాడు. అప్పులు చేసినట్లు ఎంత దోచుకున్నాడు. తండ్రిని అడ్డం పెట్టుకొని, తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని కోటాను కోట్లు అవినీతి చేసిన జగన్మోహన్ రెడ్డికి ఇంకా కూడా ఆకలి తీరలేదంటే ఇంకొకసారి మీరే ఆలోచన చేయండి ప్రజలారా. జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అనేది. మోదీ పొత్తుకు జగన్ క్లీన్ చిట్టు. ఏపీ కోరిన వెంటనే అప్పులు కేంద్రం ఆమోదం ఇచ్చారమ్మా. ఎందుకంటే వాళ్ళు ఉండేటి మన ఆస్తులన్నీ మన దగ్గర ఉండేటివన్నీ ఇంకా రాసుకొని వాళ్ళే వచ్చేది ఆడదామని. మీ వెనకేం కావాలా? రాష్ట్రానికి అభివృద్ధి చేయండి రా అని చెప్పి అడిగేదానికి దొమ్మలేవు. ఎందుకంటే మన వెనకలు ఉండేటువంటి కేసులు, సొంత చిన్నాయన వివేకానంద రెడ్డి గారి కేసు ఒకటే, ఈ విధంగా పెద్ద గుండె కూర్చోవడం మీ అన్నకో. ఏదైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి ఎక్కడైనా నిధులు తెచ్చినాడా? కేంద్రం ఏదో ఇది ఇచ్చిందని చెప్పినాడా? పోనీ కేంద్రాన్ని మెడలోంచి ప్రత్యేక హోదా తెచ్చా అన్నాడు. ఎట్టపోయింది? రాయలసీమ వెనకబడిన జిల్లాల్లో నిధులు ఎట్టపోయినాయి? దేనికి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మాటలు? జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి గతంలో ఏమి మాట్లాడినాడో ప్రతి ఒక్క ఆంధ్రుడు కూడా ఆలోచన చేసుకుంటా ఉన్నాడు. గతంలో ఏం మాట్లాడినాడు, ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని పట్టి పీడించినాడు అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇసుక మద్యం వ్యాపారాల్లో బీజేపీకి వాటాలు. షర్మిలాని తిడుతున్నా జగన్ పట్టించుకోరేం కేవీపీ మాట్లాడినాడు లాస్ట్లో. షర్మిలాని తిట్టు, ఎవరినైనా తిట్టు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం. జగన్మోహన్ రెడ్డి 5 రూపాయలు ఇచ్చి పేటీఎం కూలీలు ఉంటారు, వాళ్ళు మాట్లాడతారు. షర్మిల గారిని ఏ విధంగా మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు? రాష్ట్ర ప్రజలారా, నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి తల్లికే న్యాయం చేయనోడు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా, ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికాన్ని ఏ విధంగా కాపాడుతాడని నేను తెలియజేసుకుంటూ ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం.